ఉపవాసం ఉంటే కోరికలు తీరుతాయా? లేక లేక ఒక జంటకు కొడుకు పుట్టాడు. ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. దేవుని మీద నమ్మకంతో ఆ తండ్రి తన కొడుకు బతకాలని ఉపవాసాలు చేయసాగాడు. ఒకరోజు ఆ పిల్లాడు చనిపోయాడు. చనిపోయిన పిల్లాడి తండ్రిని ఓ బంధువు ఇలా అడిగాడు, పిల్లవాడు జీవించి ఉన్నప్పుడు మీరు ఉపవాసం మరియు కన్నీళ్లు పెట్టుకున్నారు, కానీ పిల్లాడు చనిపోయాక మీరు లేచి ఆహారం తింటున్నారు, ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి, పిల్లవాడు బతుకున్నప్పుడు నేను ఉపవాసం ఉంటే నా బిడ్డ బ్రతికిస్తాడు దేవుడిని నమ్మాను, కానీ ఇప్పుడు చనిపోయాడు. అలాంటప్పుడు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? నేను అతన్ని తీసుకురాగలనా? నేను అతని దగ్గరికి వెళ్తాను, కానీ అతడు నా దగ్గరికి రాడు అని సమాధానం ఇచ్చాడు ఆ తండ్రి బాధతో.